శ్రీకృష్ణాయ నమః. చైతన్య మహాభారతము మొదటి పర్వము, ఆది పర్వము. గంగా శంతనులు. కొంతకాలానికి సూర్యుని పుత్రిక అయిన తపతి వల్ల సంవరుడు అనే రాజుకు కురు అనే కుమారుడు జన్మించాడు. ధర్మతత్పరుడైన కురురాజు ఇంద్ర సమాన తేజోరూపుడై పౌరవంశాన్ని వృద్ధి చేశాడు. అతని వలన పురువంశము కురువంశంగా ప్రసిద్ధికెక్కింది. ఆ తర్వాత కొంతకాలానికి సత్య పరాక్రముడు ధర్మనిరతుడు అయిన ప్రతీపుడు రాజయ్యాడు. ఒకనాడు ప్రతీపుడు గంగా తీరంలో ధ్యానమగ్నులై ఉండగా నవ వికసిత యౌవన సౌందర్యవతి ఒక యువతి వచ్చి ప్రతీపుని తొడపై కూర్చున్నది. ప్రతీపుడు కళ్ళు తెరిచి సర్వాంగ స్ఫూర్తితో శోభిల్లి ఆమెను చూచి, శుభాంగి, ఎవరు నీవు? నీకు ఏం కావాలి? ఎందుకని ఇలా కూర్చున్నావు అని అడిగాడు. రాజా, నేను గంగను. నా మనస్సు మిమ్మల్ని ఆశించింది, నా హృదయం మిమ్మల్ని వరించింది, నాలో మీపై ప్రేమ చిగురించింది, పుష్పించింది. ఇక అది ఫలించడం మీ అనుగ్రహంపై ఆధారపడి ఉంది. కామవశురాలై సమీపించిన కాంతను సజ్జనులు విస్మరించరు అనేది మీకు తెలియని విషయం కాదు అన్నది. భామిని, మేము పురువంశీయులము, కురువంశీయులము, ధర్మ తత్పరతతో పాలించే ప్రభువులము. కామవశంతో కాకుండా ధర్మవశులమై పరస్త్రీలతో చరించటమే మా నియమం అన్నాడు ప్రతీపుడు. రాజా, నేను అమంగళ మెరుగని అకలంక చరితను. మిమ్మల్ని అభిమానించి వచ్చాను, అనురాగంతో వచ్చాను. మీకు నేను అయోగ్యరాలిని కాను, పైగా అసదృశ్య సౌందర్య తేజోరాశిని అన్నది ఆ యువతి. కళ్యాణి, నీ ఆశకు నీవే అవరోధంగా మారావు. నీవు ఆశపడి చరించాలనుకున్న దారిని నీవే మూసేసుకున్నావు. నీవు నా కుడితలపై కూర్చున్నావు. అది బిడ్డలు, మనమలు, కోడళ్ళు కూర్చోవలసిన స్థానము. కామభోగానుభవం కోరువారు ఎడమతలపై కూర్చోవాలి. ఇది ధర్మం. నీవు అందుకు విరుద్ధంగా చరించావు కనుక నిన్ను నా బిడ్డగా భావిస్తున్నాను. కామదృష్టితో నిన్ను నేను స్వీకరించలేను, కాని నా ఇంటి కోడలుగా నిన్ను అంగీకరించగలను అన్నాడు ప్రతీపుడు. మహాత్మా, ఉత్తమమైన మీ భరత వంశంలో నాకు స్థానం కావాలి అనేదే నా ప్రగాఢ వాంఛ. మీరు సూచించినట్లు మీ పుత్రుని నేను వరించగలను అని గంగాదేవి అంతర్ధానమైంది. ప్రతీప మహారాజు భార్య పుత్రుని ప్రసవించింది. ఆ బాలునికి శంతనుడు అని పేరు పెట్టాడు ప్రతీపుడు. శంతనుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ధనుర్వేదంలో ప్రవీణుడయ్యాడు. సర్వశాస్త్ర పారంగతుడయ్యాడు. ధర్మతత్పరుడైన శంతనుని రాజ్యాభిషక్తుని చేశాడు ప్రతీపుడు. కుమారా, పూర్వము దేవతామూర్తిలా శోభించే ఒక స్త్రీ నా వద్దకు వచ్చింది. ఆమెను కోడలుగా స్వీకరించుటకు నేను అంగీకరించాను. ఆమె వల్ల నీకు శుభం కలుగుతుంది. ఆమె నీకు కనిపించి నిన్ను వరిస్తే ఆమెను గూర్చి వివరాలు ప్రశ్నించకుండా పరిగ్రహించు. ఆమె నియమాలను వ్యతిరేకించకు. ఆమె రాక నీ జీవితంలో శుభాలకు శ్రీకారం చుడుతుంది, నీ యశస్సును పెంచుతుంది అని చెప్పి తపోదీక్షను గైకొని అరణ్యాలకు వెళ్ళాడు ప్రతీప మహారాజు. జనమేజయ మహారాజా, శంతనుడు మహారాజే అనేక యజ్ఞాలు చేశాడు. ఆయన యశస్సు దిశాంతాలకు విస్తరించింది. రాజులలో శంతనుడు సూర్య సమతేజుడై ప్రకాశిస్తున్నాడు అని వైశంపాయనుడు చెబుతున్నాడు. ఒకనాడు శంతన ప్రభు క్రూర మృగాలను వేటాడి అలసిపోయిన వాడే గంగా తీరానికి వచ్చాడు. అక్కడ సమగ్ర రూప లావణ్యంతో వెన్నెల వంటి వస్త్రాన్ని కట్టుకొని దివ్యాభరణ భూషితి అయిన ఒక స్త్రీని చూశాడు. ఆ క్షణం నుండి శంతనుని మనస్సు కాకుండా పోయింది. మగువ మనసులో చోటు చేసుకునేందుకు పరుగులెత్తిన మనసు తిరిగి శంతనుని చేరలేదు. ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది. శంతనుని గాంచిన క్షణం నుండి ఆమె మనస్సు కూడా ఆమె వద్ద లేదు. శంతనుడు ఆ దివ్యాంగనను సమీపించాడు. దేవి, నీవెవరో నాకు తెలియదు, కానీ నిన్ను దర్శించిన క్షణం నుండి నేనెవరో కూడా నాకు తెలియడం లేదు. నీలాంటి సౌందర్యవతి దేవలోకంలో కూడా అలభ్యమే. నీవు నా పత్నివికా అని అడిగాడు శంతనుడు. రాజా, రూపవంతులు గుణవంతులైన మిమ్మల్ని భర్తగా పొందటానికి నాకు అభ్యంతరము లేదు. అయితే నాదొక నియమము, దానిని మీరు దాటనని మాటివ్వాలి. ప్రభు, నేను మీ భార్యనవుతాను. నేను చేసే కార్యాలకు మీరు అడ్డు చెప్పకూడదు. నా మనసును బాధించే వచనాలు భాషించకూడదు. ఈ కట్టడికి మీరు కట్టుబడి ఉండాలి. దీనిని మీరు అతిక్రమించిన నాడు నేను మిమ్మల్ని విడిచి వెళ్తాను అన్నది గంగా.
శంతనుడు అన్నిటినీ అంగీకరించాడు. ఆమెను వివాహం చేసుకున్నాడు. తండ్రి చెప్పిన మాటలను శంతనుడు మరచిపోలేదు. గంగ పెట్టిన షరతులు శ్వాసల్లాగా ఆయన మనసుల్లో కదులుతూనే ఉన్నాయి. గంగకు ఏ విధమైన కష్టం కలగకుండా నడుచుకుంటూ ఆమెతో దివ్య సౌఖ్యాలను అనుభవిస్తున్నాడు శంతనుడు. గంగ ఒక బిడ్డను ప్రసవించింది. శంతనుని ఆనందం ముందు సముద్రం చిన్న గుంటలా మిగిలిపోయింది. ప్రసవించగానే బిడ్డను చేతుల్లోకి తీసుకుని గంగా తీరానికి వచ్చి ఆ పురుటి బిడ్డను గంగలో విడిచిపెట్టి, కుమారా, నీకు విముక్తిని ప్రసాదిస్తున్నాను అన్నది గంగ. గంగ యొక్క ఈ వింత ప్రవర్తన శంతనునికి మృంగులు పడలేదు. మనసు ఎంతగానో కృంగిపోయింది. కారణం అడిగితే తనను విడిచిపెట్టి వెళ్తుందేమో అనే శంక మరొక వైపు మనస్సును బాధిస్తోంది. గంగ 7 మంది పుత్రులను ప్రసవించింది. 7 మందిని ఏటికి ఆహుతి చేసింది. 7వటమే గాని శంతనుడు ఏమీ చేయలేకపోయాడు. 8వ పుత్రుని గంగ ప్రసవించింది. ఈసారి శంతనుడు శాంతంగా ఉండలేకపోయాడు. ఇచ్చిన మాట పడిపోతూ ఉందని తెలిసినా వెనుకాడలేదు. పుత్రగతి, ఆగు! ఎవరు నువ్వు? నీ బిడ్డలని నీవు ఎందుకు చంపుతున్నావు? మనస్సు లేనిదానా? ఇదే నా మగవ మనస్సు. ముక్కు పచ్చలారని 7 మగ శిశువులను హతమార్చావు. పుత్రహంత్రి, చెప్పు, ఎందుకు ఇలాంటి దారుణానికి ఉడగడుతున్నావు అని ప్రశ్నించాడు శంతనుడు. రాజా, నీవు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయావు. నేను వచ్చిన దారినే పోతున్నాను. నేను జహును మహర్షి కుమార్తెను, సర్వులు సేవించే గంగను. బెంగ పెట్టుకోకు. ఈ బిడ్డను నేను వధించను, నీకే వదిలిపెడతాను. నేను దైవా కార్యార్థము దివి నుండి భూమికి వచ్చాను. వశిష్ఠ మహర్షి శాపం వల్ల వసువులు నా గర్భంలో జన్మించి శాపముక్తిని పొంది తిరిగి సురలోకం చేరారు. వారందరి అంశగా పుట్టిన ఈ పిల్లవాడు నీకు ఎనలేని కీర్తిని సంపాదిస్తాడు. వసువులకు జన్మనిచ్చి నీవు కృతార్థుడవయ్యావు అన్నది గంగ. జనమే జయ మహారాజా. గంగ పలుకులు శంతనునికి అర్థం కాలేదు. సవివరంగా విశదపరచమని శంతనుడు గంగను కోరాడు. పూర్వ వృత్తాంతమునంతటినీ శంతనునికి గంగ వివరించి చెప్పింది అంటూ సర్పయాగంలో వైశంపాయన మహర్షి చెబుతున్నాడని నైమిషారణ్యంలో సూతుడు సనుకాది మునులకు వినిపిస్తున్నాడు. ఇలా జరిగింది. పూర్వం మహాభిషుడనే రాజు ఉండేవాడు. అతడు 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యజ్ఞాలు చేసి తత్ఫలితంగా స్వర్గం చేరాడు. బ్రహ్మసభలో సురులందరూ ఆసీనులైన సమయంలో గంగ బ్రహ్మ దర్శనార్థం వచ్చింది. గంగ ధరించి ఉన్న వెన్నెల వంటి సన్నని వస్త్రం గాలికి పైకి లేచింది. వెంటనే దేవతలందరూ తలలు వంచుకున్నారు. కాని మహాభిషుడు తలను దించలేదు సరిగదా, కళ్ళను కూడా ఆర్పకుండా ఉంచేశాడు. లేచిన వస్త్రం పడిన తర్వాతే కంటిపై రెప్ప పడేశాడు. బ్రహ్మదేవుడు మహాభిషుని ప్రవర్తనకు కుపితుడయ్యాడు. మానవలోకంలో పుణ్యకర్మలాచరించి స్వర్గ ప్రవేశం చేసిన మహాభిషుడు స్వర్గంలో వ్యక్తపరిచిన పాప స్వభావానికి తిరిగి మానవలోకంలో జన్మిస్తాడని శాపం పెట్టాడు. తన వల్లనే మహాభిషునికి శాపం ప్రాప్తిచ్చింది అని గంగ కుమిలింది. మహాభిషునిపై అనురాగాన్ని పెంచుకున్నది. అది గ్రహించిన బ్రహ్మదేవుడు మానవ జన్మనెత్తిన మహాభిషుడు గంగతో చరించి ఆ తర్వాత స్వర్గాన్ని చేరగలడని అనుబంధాన్ని జోడించాడు. మహాభిషుని మనస్సులో నింపుకొని బ్రహ్మసభ నుండి గంగ బయలుదేరింది. దారిలో స్వర్గం నుండి పడిపోతున్న 8 మంది వసువులు కనిపించారు. వారి పతనానికి కారణమేమిటో చెప్పమని గంగ అడిగింది. వశిష్ఠ మహర్షి కామదేవును అపహరించిన కారణంగా భూలోకంలో జన్మించమని మహర్షి శాపం పెట్టాడని గంగతో మొరపెట్టుకున్నారు వసువులు. అమ్మా, ఎలాగూ నీవు భూలోకంలో జన్మనెత్తుతున్నావు. మానవుల గర్భంలో కాకుండా నీ గర్భంలో మేము జన్మించినట్లు మమ్మల్ని అనుగ్రహించు. పుట్టిన మరుక్షణమే మాకు విముక్తిని ప్రసాదించు అని వసువులు గంగామాతను ప్రాధేయపడ్డారు. గంగ అంగీకరించింది. మానవలోకంలో తమకు తండ్రి కాగలవాడు ప్రతీపుని కుమారుడని శంతనుడే అన్నారు వసువులు. గంగ అభిప్రాయం కూడా అలాగే ఉంది. స్వర్గం నుండి శాపవశాత్తు మానవలోకానికి వచ్చిన మహాభిషుడే శంతనుడు. వసువులారా, మీరు చెప్పినట్లే నేను శంతనుని పరిణయమాడి మీకు విముక్తిని కలిగిస్తాను. నాతో చరించిన శంతనుడు పుత్రహీనుడుగా మిగలకూడదు కనుక ఒక్క పుత్రుడనైనను శంతనునికి మిగలాలి అన్నది గంగ.
వసువులు అందుకు సమ్మతించి వారి తేజస్సులో ఒక్కొక్కరిలో 8వ వంతు తేజాన్ని ఇచ్చి ఆ బాలుడు శంతనుని వద్ద ఉండునట్లు అంగీకరించారు. కాని వసువుల తేజముతో ఆవిర్భవించే వ్యక్తికి మానవలోకంలో సంతానము కలగదని చెప్పి అతనిని గొప్ప పరాక్రమవంతునిగా ఆశీర్వదించారు. జనమేజయ ఈ విధంగా పూర్వ వృత్తాంతాన్ని శంతనునికి వినిపించిన గంగాదేవి చివరగా ఇలా పలికింది అని వైశంపాయనుడు చెబుతున్నాడు. రాజా, మన పుత్రుడైన ఈ బాలుడు రూపంలో, గుణములో, పరాక్రమంలో, ధర్మ జీవనంలో మిమ్మల్ని మించిన వాడు అవుతాడు. ఇక నేను మీ నుండి దూరంగా వెళ్తున్నాను. మన బిడ్డడు చిన్నవాడు, తల్లి దగ్గర ఉండదగినవాడు, పెరిగి పెద్దవాడైన పిదప మీ వద్దకు వస్తాడు. ఇక నాకు సెలవు ప్రసాదించండి. మీరు నన్ను తలిచినప్పుడు నేను మీ ముందు ఉంటాను అని చెప్పి కుమారుని తీసుకొని గంగ వెళ్ళిపోయింది. శంతనుడు ఒక్కడే ఉండిపోయాడు.